హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆజ్ఞా కుక్ ఫీస్ట్. ఈరోజు ఈ వీడియోలో మనం టమాటా చట్నీ ఈజీ వేలో ఎలా చేసుకోవాలో చూద్దామండి. ముందుగా ఒక ప్యాన్ అయితే పెట్టుకోండి. 3 టేబుల్ స్పూన్స్ నెయ్యి యాడ్ చేసుకోండి. నెయ్యి కాస్త వేడవగానే 1 కప్పు పచ్చిమిర్చి, 1 కప్పు టమాటా, కొన్ని పల్లీలు, మీ ఆప్షన్ అండి. మీరు పల్లీలు వేసుకుంటా అంటే వేసుకోవచ్చు, లేదంటే వేయకుండా బాగానే ఉంటుంది. 1 బంతి ఎల్లిపాయలు, 2 టేబుల్ స్పూన్స్ జీలకర్ర, కొద్దిగా కరివేపాకు, కొంచెం కొత్తిమీర, 1 టేబుల్ స్పూన్ కల్లుప్పు అయితే తీసుకోండి. కల్లుప్పు మీకు అందుబాటులో లేదంటే నార్మల్ ఉప్పు కూడా వేసుకోవచ్చు అండి. కాకపోతే కల్లుప్పు వేసుకుంటే చట్నీకి ఎక్స్ట్రా టేస్ట్ యాడ్ అవుతుందండి. మనమైతే కల్లుప్పు వేసుకుందాం. కొద్దిసేపు అయితే బాగా కలపండి. చూడండి, ఇలా కొంచెం కలర్ చేంజ్ అయ్యే వరకు మిక్స్ అయితే చేసుకోండి. పచ్చిమిర్చి కూడా చూడండి, కొంచెం లైట్గా కలర్ చేంజ్ అయింది. టమాటాలు కూడా బాగా మెత్తగా కాకుండా ఇలా అయ్యే వరకు మిక్స్ చేసుకోవాలండి. తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని మిక్సీ జార్లో అయితే వేసుకుందామండి. గ్రైండ్ చేసుకునే ముందు మళ్ళీ కొద్దిగా కొత్తిమీర ఇంకా 2 టేబుల్ స్పూన్స్ జీలకర్ర అయితే యాడ్ చేసుకుందాం ఫ్రెండ్స్. ఇప్పుడు గ్రైండ్ అయితే చేసుకుందామండి. ఇలా బాగా మెత్తగా అయ్యే వరకు గ్రైండ్ అయితే చేసుకోవాలండి. తర్వాత మళ్ళీ ఒక ప్యాన్లో 2 టేబుల్ స్పూన్స్ నెయ్యి వేసుకొని పోపు దినుసులు యాడ్ చేసుకొని 2 కరివేపాకు రెమ్మలు, 2 ఎండుమిర్చి దోరగా వేగాక ఈ పోపుని మనం ముందుగానే గ్రైండ్ చేసి పెట్టుకున్న చట్నీలో పోపు పెట్టుకున్నట్లయితే చట్నీ రెడీ అయిపోయినట్టే. నా రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్తో కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ సపోర్టింగ్ అస్. మళ్ళీ ఇంకా కొత్త రెసిపీతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.